మీలో ఎంతమందికి ద్వారకా తిరుమల గురించి తెలుసో తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. ఇదైతే ద్వారకా తిరుమల పార్ట్ 2 అండి. నేనైతే పార్ట్ 1 అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ అయితే మేమైతే ఇక్కడ గుండు చేయించేసుకొని ఇంకా దర్శనంకైతే వచ్చేసామండి. ఫస్ట్ అయితే నామాలు పెట్టించేసుకున్నాము. శ్రీవారి రథం చూసారండి ఎంత బాగుంది. ఈ గోపురాలు అయితే చాలా అందంగా ఉన్నాయండి. అస్సలు నేనైతే ద్వారకా తిరుమల రావడం ఇదే ఫస్ట్ టైం అండి. మా హస్బెండ్ అయితే 2-3 టైమ్స్ వచ్చారంట. తర్వాత మేమైతే దర్శనంకి లోపలికి వెళ్ళిపోయామండి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేము గో సంరక్షణ కోసం అని చెప్పి అక్కడ టోకెన్ తీసుకున్నాము. టోకెన్ తీసుకొని గోవులకి 100 రూపీస్ పే చేస్తే మనకి ఇట్లాంటి బౌల్లో ఫుడ్ ఇస్తారండి గోవులకు పెట్టడానికి. ఫుడ్ వాటికి పెట్టేసేసి మనం దర్శనంకి వెళ్ళిపోవాలి. ఇది మన దగ్గర కలెక్ట్ చేసిన మనీ మొత్తం అంటే వాళ్ళు గోవుల సంరక్షణ కోసం యూజ్ చేస్తారండి. ఇదైతే నాకు అక్కడ చాలా బాగా నచ్చిందండి. మీరు ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.